ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. ఆ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై కసరత్తు మొదలు అధికారిక ప్రకటన దాకా ఉత్కంఠ రేపిన తీరు అదే స్పష్టం చేస్తోంది. అయితే నూతన సారథిగా మాధవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో స్థాయిలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఆయన ఎంపిక నచ్చనిదెవరికి, ఆ విషయంలో చిన్నబుచ్చుకున్నదెవరు అనే కాన్సెప్ట్ లో కొత్త డిస్కషన్ మొదలైంది. ఇంతకీ వాళ్ళెవరు, వాళ్ళ వాయిస్ ఏంటి? అట్టహాసంగా ఏపీ బీజేపీ కొత్త సారథి ప్రమాణం. మరి ఆ నాయకుల జాడ ఎక్కడా? అప్పట్లో హడావిడి, ఇప్పుడెందుకీ మౌనం? కమల దళంలో తలోదారిగా టీడీపీ వైసీపీ వర్గాలు. ఏపీ బీజేపీ కొత్త సారథిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు. అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో పార్టీ అతిరథులంతా పాల్గొన్నారు. కొత్త అధ్యక్షుడికి అభినందనలు తెలియజేస్తూనే పార్టీని బలోపేతం చేసేందుకు ఎలా ముందుకెళ్లాలి అనే విషయంలో వక్తలంతా భారీ ప్రసంగాలే చేశారు. కూటమిగా ముందుకెళ్తూనే పార్టీని సొంతంగా బలపడేలా చేస్తామని, అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతామని నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సైతం ధీమా వ్యక్తం చేశారు. గతంలో వెంకయ్య నాయుడు గారు చెప్పేవాళ్ళు, ఒక చేతిలో జెండా, ఇంకో చేతిలో ఎన్డీఏ ఎజెండా. తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చోట్ల కూటమి ఎజెండాని రాష్ట్రంలో మనం పారదర్శకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూటమి పట్ల ఎటువంటి విశ్వాసాన్ని నెలకొల్పారో ఆ విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. అధ్యక్షుడి ఎంపిక పూర్తయింది. ప్రమాణ స్వీకారము అట్టహాసంగా జరిగింది. కొత్త బాస్ ను అంతా అభినందించారు, అందరూ సలహాలిచ్చారు. అయితే మొదటి నుంచి పార్టీలో ఇతర పార్టీలకు వాయిస్లుగా ఉన్న కొందరు నేతల తీరే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా రోజులుగా ఏపీ బీజేపీలో టీడీపీ అనుకూల నేతలు, వైసీపీ అనుకూల నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రో టీడీపీ నాయకులు చంద్రబాబుకు అనుకూలంగా, ప్రో వైసీపీ నేతలు జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తారనే ముచ్చట కూడా కాషాయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేనలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ అనుకూల వర్గం గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ వర్గానికి చెందిన నేతలు గతంలో మాదిరి యాక్టివ్ గా ఉండడం లేదని తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో వారి జాడ కనిపించలేదనే టాక్ నడుస్తోంది. నిజానికి బీజేపీలో అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం ఉంది. కానీ ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాషాయ నేతలు అలా ఎవరికి వారు విడిపోయినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అనుకూల బ్యాచ్ గా పురంధేశ్వరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు వంటి నేతలుంటే, వైసీపీకి అనుకూలంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు వంటి నాయకులు మరో వర్గంగా ఏర్పడ్డారంటూ అప్పట్లో భారీ ప్రచారమే జరిగింది. బీజేపీ, టీడీపీ మధ్య వైరం నడిచినప్పుడు ఈ రెండు వర్గాలు ఎవరికి వారుగా వినిపించిన వాదనలు, చేసిన విమర్శలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే అప్పట్లో బీజేపీ నుంచి టికెట్ దక్కకపోతే టీడీపీలో చేరి పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. ఇలా రాజధాని అమరావతి మొదలు కీలక అంశాలపై భిన్న వాదనలే వినిపించారు నేతలు. అప్పట్లో పరిస్థితులకు అనుకూలంగా టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది బీజేపీలోని వైసీపీ అనుకూల వర్గం. విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావులు ఆ విషయంలో ముందు వరుసలో ఉండేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న సోము వీర్రాజు ఆ విషయంలో వెనక్కి తగ్గి టీడీపీ అనుకూల పక్షంగా మారిపోయారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ అప్పట్లో అటు టీడీపీ కాదు, ఇటు వైసీపీ కాదు అన్నట్లుగా న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేశారు. ఆర్ఎస్ఎస్, హిందుత్వం లాంటి బ్యాక్గ్రౌండ్ల కారణంగా కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. కాషాయ దళంలో ప్రో వైసీపీగా వ్యవహరించిన విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావులు ఇప్పుడు సడన్ గా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడమే చర్చనీయాంశమవుతోంది. అంశం ఏదైనా పార్టీ తరపున అనర్గళంగా మాట్లాడే ఈ ఇద్దరు నేతలు కొత్త అధ్యక్షుడి ఎంపిక తర్వాత మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ జీవీఎల్ మమ అనిపించేసిన విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం అత్తాపత్తా లేకుండా పోయారు.
దీంతో బీజేపీలో వైసీపీ వాయిస్ గా పేరున్న ఈ నాయకుల మౌనం వెనక మతలబ్ ఏంటి అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. బీజేపీ టీడీపీ జట్టుకట్టు ఉండడంతో ఇప్పుడు అక్కడ ప్రో టీడీపీ నేతల హవానే నడుస్తోంది. ఏపీ బీజేపీలో వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే శాసనంగా సాగుతోందన్న అభిప్రాయంలో వైసీపీ వర్గం నేతలున్నట్లు తెలుస్తోంది. అందుకే మనది కాని టైంలో కామ్గా ఉండడమే మంచిదన్న ఆలోచనలో ఇలా వ్యవహరిస్తున్నారనే ముచ్చట కాషాయ వర్గాల్లోనే వినిపిస్తోంది.